హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనం నార్మల్గా మొక్కజొన్న పొత్తులు తెచ్చుకుంటాం కదండి. అంటే స్వీట్ కార్న్ కాదు, మామూలు మనం తింటాం కదా, ఆ మొక్కజొన్న పొత్తులు. అవి తెచ్చుకొని మీకు ఎన్ని కావాలితే అన్ని 2, 3, 4, 5 అలాగా ఇలా ఒలుచుకోవాలన్నమాట అండి. చూసారా మా పొట్టిల్ హెన్గడు నాకు ఎంత బాగా సాయం చేసాడో. అలా ఒలుచుకుని ఇవన్నీ 2, 3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకుని జాలి గిన్నెలోకి తీసుకుని నీళ్లు పోయే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ పచ్చిమిర్చి తీసుకోండి. తీసుకొని ఇవన్నీ కలిపి మిక్సీలో పేస్ట్ చేసుకొని దీంట్లో ఒక 2, 3 స్పూన్లు వరిపిండి కలుపుకొని సరిపడగా సాల్ట్ వేసుకొని 2, 3 జీలకర్ర పలుకులు వేసుకొని అంతే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. ఉల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేసుకొని ఆనియన్స్ అవి కూడా ముక్కలు వేసుకోవాలి. ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఈ పిండిని గారెలా చేసుకొని అంతే నూనెలో ఎర్రగా వేయించుకుంటే కరకరలాడుతూ క్రిస్పీగా బాగుంటాయి అన్నమాట అండి ఇవి. ఇందులోనే వరిపిండి బదులు శనగపిండి వేసుకోవచ్చు, లేదా మొక్కజొన్న పొత్తులతో శనగ పప్పు నానబెట్టుకుని అవి కూడా వేసుకోవచ్చండి. అవి కూడా చాలా బాగుంటాయి. అలా వేసుకొని ఎర్రగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని సాస్ పెట్టుకొని తినేయచ్చండి. దీనికి చట్నీ అవసరం ఉండదు, కావాలంటే సాస్ పెట్టుకుని తినొచ్చు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయండి. మొక్కజొన్న పొత్తులు హెల్త్కి మంచిది. అవి మామూలుగా తినలేనప్పుడు ఇలా గారెలా చేసుకుని తింటే సూపర్గా ఉంటాయి అన్నమాట. లేతగా ఉన్నా ముదరగా ఉన్నా ఎలా ఉన్నా టేస్ట్గానే ఉంటాయండి గారెలు. ఇలా ఉంటాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, అందరూ చేసుకుని తినండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం.